మేడం రెడీనా మేడం? రెడీ. ఓకే అండి. శుభ సాయంత్రం మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు. ఇప్పుడు మనకు జ్ఞానం అందించడానికి కామాక్షి మేడం గారు వచ్చారు. మేడం గారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం మేడం. కామాక్షి మేడం, వెల్కమ్ మేడం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరికీ ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి, ఇంత చక్కటి వేదికని మనకు అందించిన నాయుడు గారి ప్లాట్ఫామ్ కి, నాయుడు గారి టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనం నిన్న ఆలోచన నియమాలు అనే పుస్తకం చెప్పుకున్నాం. దీన్ని శాస్త్రి గారు రాశారు. తెలుగులో వచ్చేసి తిరుమల నీరజ గారు తెలుగులోకి అనువదించారు. మీరందరూ ఈ పుస్తకాన్ని కొనుక్కొని చక్కగా చదవండి. ఎందుకంటే మన శ్వాస మీద మనం శ్వాస మీద దృష్టి పెట్టినప్పుడు ఆలోచనలు వస్తే కట్ చేసి మళ్ళా మన శ్వాసని గమనిస్తాం. సో మనకి ఆలోచన రహిత స్థితిని సాధించడమే ధ్యానం యొక్క లక్ష్యం. మనకి ధ్యానం చక్కగా కుదిరింది అంటే ఆలోచన రహిత స్థితిలో మనం ఉన్నాము అని. కానీ ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయి కాబట్టి దీని గురించి మనము చక్కగా తెలుసుకుంటే వాటిని ఎలా ఆలోచన రహిత స్థితిలో ఉండడానికి మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. ఈ ఆలోచన నియమాల్లో మనకు ఆలోచనలు ఎలా వస్తాయి, మనం ఎలా ఆలోచిస్తాము, ఎందుకు వస్తున్నాయి, ఎలా పోగొట్టుకోవాలా అనేది చెప్పున్నారు. నిన్న మనం 4 పాయింట్స్ చెప్పుకున్నాం. భౌతికంగా ఏదైనా జరిగే ముందే మన మనస్సులో జరుగుతుంది. రెండోది, దేని గురించి స్పృహతో భావోద్వేగంతో భావన చేస్తావో అదే కనిపిస్తుంది. మూడో పాయింట్, కావలసిన దాని మీదే దృష్టి పెట్టాలి, అనవసరమైన దాని మీద కాదు అని మనం నిన్న 3 పాయింట్స్ చెప్పుకున్నాం. మీకు అందరికి అర్థమైందని అనుకుంటాను. మరి ఈరోజు 4వ సూత్రం, నీకు కనబడేదే ప్రపంచం కాదు, అది నీ ఆలోచనలాగే ఉంటుంది అనే దాని మీద ఈరోజు చెప్పుకుంటాము. అంటే మనకి కనిపించేది వాస్తవం కదా, అది ఎందుకు అలా కనిపిస్తోంది అంటే అది నీకు కనిపించేది కాదు, నీ మనసులో నువ్వు ఎలా అనుకుంటున్నావో అలా కనబడుతుంది అని చెప్తారు. అది నిజమా అబద్ధమా అని మనం ఈరోజు చెక్ చేసుకుందాం. ఆ మీరందరు చదువుకుంటారు స్కూల్స్ లో, కాలేజ్ లో. కాలేజ్ లో కానీ స్కూల్స్ లో కానీ ఒక టీచర్ దగ్గర క్లాస్ లో పిల్లలు చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఆవిడని చూస్తేనే భయంతో, వినయంతో, భక్తితో చక్కగా మాట వింటారు. కొందరు టీచర్ల దగ్గర పిల్లలు జోకులేస్తూ, మాట వినకుండా, హోంవర్క్స్ చేయకుండా, చదువుకోరమ్మన్నా చదువుకోరాకుండా ఉంటారు. ఎందుకని ఇలా అంటే ఆ టీచర్ కి ఆమె మీద నమ్మకం ఉండదు. అంటే ఆ క్లాస్ లో చెప్పాల్సిన పాఠము ఆవిడ చక్కగా ప్రిపేర్ అయి ఉండదు. లేదు, ఆవిడ వ్యక్తిత్వం మీదే ఆవిడకి కొంత అనుమానం, నాకు సరిగా గౌరవం ఇవ్వరు అని. ఆమె మీద ఆమెకే చిన్న చూపు అన్నమాట. మీరు గమనించండి, మన చుట్టుపక్కల, మన బంధువుల్లో, లేదు మనకి ఎప్పుడైనా కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. అంటే ఆత్మన్యూన్యత. నాకు కొంచెం ఉద్యోగం తక్కువ, నాకు కొంచెం జీతం తక్కువ, లేదు నేను సరిగా చదువుకోలేదు, నాకు చదువు తక్కువ. ఆ పెళ్లికి వెళ్తే డబ్బును బట్టి మర్యాదిస్తారు, నగలను బట్టి మర్యాదిస్తారు, చదువుని బట్టి మర్యాదిస్తారు అనే భావన మనకుంటే మనకు అనుకోకుండా అలాంటివే ఎదురవుతాయి. ఇది నేను చాలా సార్లు గమనించాను. మా చుట్టాల్లో ఒక ఆవిడకి అలా ఫీలింగ్ ఉండేది. అంటే ఆవిడకి చిన్న వయసులో భర్త చనిపోయారు, పెద్ద సంపాదన లేదు, పిల్లలు పెద్ద ఎక్కి రాలేదు. సో అందరూ మా అక్కయ్యకి గౌరవం ఇస్తారు, నేనంటే లెక్కలేదని అనుకునేది ఆవిడ. నిజంగా అది ఎందుకు జరుగుతుందో గాని, కరెక్ట్ గా అందరూ ఒకే లైన్ లో కూర్చోన్న మా అత్తయ్య గారిని పలకరించేసరికి ఆవిడని ఎవరో పిలుస్తారు, ఆ పలకరించదు ఆవిడ. లేదు, ఫోన్ వస్తుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది, ఆవిడ వెళ్ళిపోతుంది, పక్కనే ఉన్న ఆవిడని పలకరించదు అనమాట. అది నాకు ఈ చదువుతుంటే గుర్తొచ్చింది. మీరు స్కూల్స్ లో, కాలేజ్ లో చూస్తే ఒక లెక్చరర్ చెప్తే చక్కగా వినడం, ఒక లెక్చరర్ చెప్తే చక్కగా వినకపోవడానికి
కారణం ఏంటి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ పుస్తకంలో మన మీద మనకున్న చులకన భావం అలా చేస్తుంది. మన మీద మనకున్న నమ్మకం, గౌరవం, మనకున్న కాన్ఫిడెన్స్ అంటే ఆత్మవిశ్వాసం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనం చెప్తే ఎదుటి వాళ్ళు చక్కగా వింటారు, రిసీవ్ చేసుకుంటారు అనమాట. అలాంటి భావాలు ఎక్కడైనా ఉంటే మనం చూసుకోవాలి. ఇంకొకటి, కొందరికి త్వరగా కోపం వచ్చేస్తుంది. కోపం అనేది వాళ్ళలో ఒక లక్షణం. లేదు, తొందరగా అందరితో ఇమడలేదు, అడ్జస్ట్ కాలేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మంచోడ్నే, నేను ఆల్రెడీ కోపం కంట్రోల్ చేసుకునే వెళ్ళిన, కానీ వాడు ఆ ఒక్క మాట అన్నాడు చూడు, అప్పుడు నాకు సర్రమని కాలింది అంటారు. అది మాట అంటే నీలో శాంతం ఉన్నిందనుకో, వాడు తెలియక అన్నాడు, పొగుడుతో అన్నాడు, వాడి కర్మ వాడు అనుభవిస్తాడని వదిలేయచ్చు. లేదు, నీకు శాంతం ఉంటే నచ్చ చెప్పడానికి ట్రై చేయొచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే వాడు ఆ మాట అనడం వల్ల నాకు కోపం వచ్చింది, అక్కడ ఆ పరిస్థితి ఉండడం వల్ల నాకు కాలింది, సర్రమని కోపం వచ్చింది, నాకు ఇరిటేషన్ వచ్చింది అంటాం. కాదు, ఆల్రెడీ ఎవరిలో అయితే కోపం ఉందో, ఎవరిలో అయితే అసహనం ఇరిటేషన్ ఉందో వాళ్ళకి ఆ మాట వల్ల, ఆ చర్య వల్ల, ఆ పరిస్థితి వల్ల అది కొంచెం ఎక్కువ అవుతుంది. అంటే ఆల్రెడీ నీలో ఆ గుణం ఉంది, దాన్ని నువ్వు మార్చుకోవాలి. కానీ అందరు ఏం చేస్తారంటే ఎదుటి వాడి లోపాలని చూస్తాడు. వాడు కిండల్ గా మాట్లాడతాడు, వాడు చులకన చేస్తాడు, వాడు ఇలా చేశాడు, వాడు ఇలా చేశాడు అనుకుంటాం. మనము ఎదుటి వాళ్ళ లోపాలను చూడకుండా మనలో ఉన్న లోపాలని మనం ఆ కాసేపు నోరు మూసుకుంటే బాగుంటది కదా. నలుగురిలో మనము అరిచింది, మనము గొడవ పడింది. సో అందుకని ఏం చేయాలి అంటే ఎదుటి వాళ్ళ లోపాలని చూడకూడదు. అంటే ఏంటి, కనబడేది ప్రపంచం కాదు, అది నీ ఆలోచన లాగే ఉంది. అంటే నీలో ఉన్న కోపం వల్ల వాడు అలా ఇరిటేషన్ చేశాడు, వాడు వెక్కిరించాడు, వాడు ఇలా చేశాడు, అలా చేశాడు అంటున్నాను. అంటే మన లోపలిది మనము మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే ఇప్పుడు మనము చిరాగ్గా ఉన్నాం, చెమట పోసింది, లేదు బయటకు వెళ్ళొచ్చాము, లేదా అసలు ఫ్రెష్ గా స్నానం చేస్తే ఎలా ఉంటది, మనకి నీట్ గా సబ్బు పెట్టుకొని వెచ్చటి నీళ్ళతో స్నానం చేసామనుకోండి, లేదు చల్లటి నీళ్ళతో, ఎవరికి ఎలా ఇష్టమైతే అలా వేడి వేడి నీళ్ళు పోసుకుంటారు కొందరు. అలా స్నానం చేసామంటే ఎలా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ నీకు ప్రతి సబ్బుకి ఒక రేపర్ ఉంటుంది కదా, సబ్బు మీద కాగితం ఉంటుంది. ఆ కాగితం తీయకుండా నువ్వు రుద్దుకుంటే నీ ఒళ్ళు శుభ్రపడుతుందా? శుభ్రపడదు. అలాగే నీకు శాంతి కావాలి, నీకు ప్రేమ కావాలి, నువ్వు హాయిగా ఆనందంగా ఉండాలి అంటే నీలో ఉన్న అసహనాన్ని, కోపాన్ని, అసంతృప్తిని, దుఃఖాన్ని రిమూవ్ చేయాలి. నీ లోపల అన్ని పెట్టుకొని ఉంటే వాళ్ళు మంచిగా చెప్పినా నీకు అది వేరుగా వినిపిస్తుంది. వాళ్ళు మామూలుగా మాట్లాడినా నీలో ఉన్న అసహనం, నీలో వాడి పట్ల ఉన్న భావం, వాడి భలే కిండలోడురా, వాడికి అసలు పెద్దవాళ్ళంటే లెక్కలేదురా, అలాంటి భావాలు నీలో ఉన్నాయనుకోండి, వాళ్ళు మామూలుగానే మాట్లాడుండొచ్చు, నీ అసహనానికి, నీ కోపం పెరగడానికి, నీ అసంతృప్తికి కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే ముందు నీలో ఉన్న భావనలని నువ్వు తెలుసుకోవాలి. ఎదుటి వారి యొక్క లోపాలని తెలుసుకోకూడదు. అంటే సబ్బు రేపర్ ఎట్లా తీస్తామో అట్లా మనం పైన ముసిగేసుకుంటాం, పైకి మంచిగానే ఉంటాం అని లోపల కొత్త 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 ఉడుకుతా ఉంటాం. కోపం, అన్ని పనులు ఒప్పేసుకుంటాం, చెయ్యలేం. ఎవడో ఏదో అంటే బుస్సుమని బొంగుతుంది, వాడు లేట్ చేశాడు, ఆ 10 మినిట్స్ లేట్ చేశారు అని మనకి కోపం వస్తుంది. కాబట్టి సబ్బు రేపర్ ఎలా తీస్తామో అలా మనలో ఉన్న భావాల్ని తీయాలి. అంటే కనబడేది ప్రపంచం కాదు, పక్కనోడు చేశాడు అని అనుకుంటున్నావు, అది కాదు, అది నీ ఆలోచనలలాగే ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. ఏంటి అంటే ఒక ఆయన ఉన్నాడు, ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక ఇల్లు తీసుకున్నాడు. ఒక సంవత్సరం అగ్రిమెంట్ కి, ఒక సంవత్సరం కాలం పాటు ఆ ఇంట్లో ఉండొచ్చు అని అగ్రిమెంట్ రాసుకొని ఇల్లు తీసుకున్నాడు. కానీ ఒక నెల 2 నెలలకే మీరు ఇల్లు ఖాళీ చేయండి అని లెటర్ పంపించాడు.
ఇప్పుడు ఏం చేస్తాం? ఎవరికైనా కోపం వస్తుంది. ఎందుకని? ఒక సంవత్సరం పాటు ఉండాలి అని ఇల్లు మొత్తం సర్దుకొని, పిల్లలుంటే పిల్లలు స్కూల్లో చేర్చుకుంటారు. పెద్దవాళ్ళుంటే దగ్గరగా ఏ హాస్పిటల్ ఉంది, లేదు గుడ్లేవున్నాయి చూసుకొని స్థిరపడతారు. ఒక నెల స్థిరపడగానే నువ్వు ఇల్లు ఖాళీ చెయ్యి అంటే ఎవరికైనా కోపమే. కోపం వస్తుంది. దీన్ని ఎలా పరిష్కరించొచ్చో చెప్తున్నానన్నమాట. అంటే 4 మార్గాల్లో పరిష్కరించొచ్చు. ఫస్ట్ కోపం వస్తుంది. లేదు, కొంచెం ఆలోచిస్తే ఆయనకి ఏం అవసరమైందో, ఎందుకు ఖాళీ చేయమన్నాడో అనే ఆలోచన వస్తుంది. అవతల ఎలా పరిష్కరించాలి ఈ సమస్యని అంటే, ఫస్ట్‌ది భౌతికంగా ఆలోచించాలి. భౌతికంగా ఆయనకి ఏం అవసరమైందో అని ఫోన్ చేసి అడగాలి. సార్ ఇల్లు ఖాళీ చేయమన్నారు. ఎందుకు ఖాళీ చేయాలి? ఏం అవసరం వచ్చిందంటే, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ ఏదైనా ఉండొచ్చు. వాళ్ళకి ట్రాన్స్‌ఫరే వచ్చిందో, లేదు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళుండి సొంత ఇంటికి వచ్చేయాలి అని అనుకున్నారో, లేదు ఆయన వ్యాపార ఉద్యోగానికి దగ్గరగా అయిందో, ఎందుకు ఆయన ఖాళీ రావాలనుకుంటున్నాడు. భౌతిక స్థాయిలో అడిగి, "సార్ నాకు ఇల్లు దొరకగానే వెళ్ళిపోతాను. ఇంకొంత సమయం ఇవ్వండి" అని మంచిగా అడగొచ్చు. రెండవది సామాజిక స్థాయి. సామాజిక స్థాయిలో ఆహ్, ఆయనకు తెలిసిన వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని పిలిపిచ్చి, "మీరు ఇల్లు ఖాళీ చేయలేకపోతున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ హక్కుంది" అని చెప్పి, మంచిగా వాళ్ళ చేత కూర్చోబెట్టి, మాట్లాడిచ్చి ఆయనకి నచ్చజెప్పొచ్చు. మూడవది ఆర్థిక స్థాయి. ఆర్థిక స్థాయి అంటే మీరేం జేయొచ్చు? "సార్ నేను ఇట్లా తొందరగా వెళ్ళమన్నారు గాబట్టి, అగ్రీమెంట్ ఉంది గాబట్టి, నష్టపరిహారం ఇవ్వండి. లేదు నేను కోర్ట్‌లో కేసేస్తాను" అని కోర్టు ద్వారా మీరు వెళ్ళొచ్చు. నాలుగవది ఆధ్యాత్మిక స్థాయి. ఎందుకు ఆయన అడుగుతున్నాడో, ఏదో జన్మలో నేను ఎవరినో ఇబ్బంది పెట్టానేమో, ఇలా అంటే ఒప్పందం జేసుకొని, నా ఇల్లు నా ఇష్టం అట్లా ఒప్పందం జేసుకొని ఉల్లంఘించానేమో. ఆయన నన్ను క్షమించాలి. నేను ఆయన్ని క్షమిస్తున్నాను అనుకోని, అలా మానసిక తలంలో, ఆధ్యాత్మిక తలంలో మనల్ని క్షమించమని అడిగి, ఆళ్ళని క్షమించేసి, అంటే ఆయన చేస్తున్న తప్పు క్షమించేసి, మనకి ఇల్లు గాని దొరికిందనుకో, మనం వెళ్ళిపోవచ్చనమాట. సో, ఈ 4 రకాలుగా మనము ఒక సమస్యని పరిష్కరించొచ్చు. ఒకటే కాదు, 4 రకాలుగా చేయొచ్చు. ఇది ఈ పుస్తకం చదవక ముందు నాకు అనుభవమైంది. ఏంటి అంటే, మేము నాయుడుపేటలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. మా బాబుని ఇంటర్‌కి హాస్టల్ వేశాం. వేసినప్పుడు అంత పెద్ద ఇంట్లో నేను, మా ఆయనే అంటే చాలా పెద్ద ఇల్లది. ఎవ్వరు బెల్ కొట్టినా కొంచెం ముందు చాలా ఖాళీ స్థలం ఉంటుంది. వెళ్లి తలుపు తీయాలి. అబ్బా! నాకొక్కదానికి ఇంత పెద్ద ఇల్లెందుకు? అంటే మా వారు ఉదయం ఆఫీస్‌కెళ్తే లంచ్‌కొస్తారు ఒక 10 నిమిషాలు. ఒక్కోసారి రాకపోతే రాత్రొస్తారు. అందుకని మేము వేరే ఇల్లు మారాం. అది నాకెంత సంతోషమేసిందంటే, నేను ధ్యాన విద్యార్థి ప్రోగ్రామ్ చేసేదాన్ని. ఆ సాయిబాబా గుడి ధ్యాన మందిరంలో చేసేదాన్ని. కానీ చాలా దగ్గర. మా బాల్కనీలోంచి చూస్తే బాబా గుడి కనిపిస్తుంది. అంత దగ్గర ఇంట్లో చేరాం. అంటే ఎండ అవసరం లేదు. వానైనా, ఎండైనా నేను హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా దగ్గర ధ్యానం సెంటర్‌కైతే ఇంకా దగ్గర. ఆటో అవసరంలా, బండి అవసరంలా 4 అడుగులేస్తే ధ్యానం సెంటర్ వస్తుంది. ఎంత లక్కీ నేననుకోని ఇల్లు చేరాను. చేరి కరెక్ట్‌గా సర్దాను. 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చి చేరాను. మా బాబుని హాస్టల్‌లో ఏసామన్నాం గదా! ఒక వారం గమ్ముకున్నాడు. రెండో వారం నసపెట్టాడు. మూడో వారం నుంచి రచ్చ స్టార్ట్ చేశాడు. 10థ్ అప్పుడే అవ్వడం గదా! మరీ పెద్ద గాదు, చిన్న గాదు. మా వారు చూడ్డానికెళ్ళినప్పుడు చాలా దిగులుగా కనిపించాడంట. మా వారు వస్తూ, వస్తూ స్వీట్స్ తీసుకుంటే బస్సులో ఒకేసారి 3 లడ్లు తిన్నాడట. ఆయనకి చాలా బాధేసిందంట. ఇప్పుడు ఎంత ఆకలితో ఉన్నాడో, అదే ఇంట్లో ఉంటే అన్నీ తింటాడు గదా! ఒక్కడే మాకు బాబు. వాడు ఎప్పుడో సుఖపడతాడని, ఇప్పుడు ఆకలితో మొఖం పీక్కపోయి ఎలా ఉన్నాడు వీడు అని, బుజ్జోడా నేనొచ్చేసి ఫ్యామిలీ పెట్టేస్తానులే. నేను జాబ్‌కి తిరుగుతాలే. నెల్లూరులో ఫ్యామిలీ పెడతాం అని చెప్పాడట. ఇంటికి రాగానే నేను మంచి మాటలు చెప్పి 3 వారాలయిపోయింది. ఇంకొక్క వారమైతే నెలయిపోద్ది. అలాగే 1 ఇయర్ అయిపోద్ది అంటే, అంతేం లేదు డ్యాడీ చెప్పేసాడు ఫ్యామిలీ పెడతామని అన్నా. ఎందుకు చెప్పారు అంటే, వాడెప్పుడో సుఖపడతాడని. ఇప్పుడు ఆకలేస్తుంది. నువ్వు తిను. ఒక్క లడ్డు తింటే మనకు వెగటేస్తది. వాడు 3 లడ్లు తిన్నాడు అంటే, నేను కన్న తల్లిని గదా! వాడు 4 తింటాడు. వయసు మగపిల్లాడు. 15, 16 ఏళ్ళోడు 4 లడ్లు తిండు. ఎందుకిలా మాటిచ్చావంటే, నేనిచ్చేసాను వెళ్ళిపోదాం అంటాడు. ఇప్పుడు చిక్కెక్కడొచ్చింది? మేము ఆ ఇల్లు చేరి నెల పూర్తి కాలే. బాబుని హాస్టల్‌లో ఏసి మేము సర్దుకొని చేరాం. 2 వారాలే అయింది. ఎవరికైనా బాధే గదా! ఇల్లు ఖాళీ చేస్తామంటే. ఏం చెప్పాలి?
పైగా నాకు ఆ ఇల్లు ఇప్పించిన ఆవిడ, అంటే నాకు ఓనర్ పరిచయం లేదు, ఆవిడ మా మెడిటేషన్ చెప్పే మాస్టర్ గారి భార్య. ఏం చెప్పాలి, నెల లోపల ఎవరైనా ఏ కారణం చెప్పి ఖాళీ చేస్తాం. సో నేను ఆవిడకి ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందండి, అంటే ఓనర్కి చేయాల, నాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఆవిడకి చెప్పి అసలు కారణం ఇది జరిగింది, మేమైతే ప్రమోషన్ వస్తే మాకు ట్రాన్స్ఫర్ వస్తుంది, అప్పుడు ఖాళీ చేయాలనుకున్నాం. ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ రాకుంటే ఇదే ఇంట్లో ఉందాం అనుకున్నాం, ఇప్పుడు ఏం చెయ్యాలి విజయ అని అడిగాను. ఆమె సరే ఏం చేస్తాం, ఆమె తిడుతుందేమో అబ్బా, ఏమైనా అంటదేమో అబ్బా అంటే, ఏం చేద్దాం చెప్పు, మా ఆయన మాట ఇచ్చేసాడంట, వెళ్దాం అంటున్నాడు, కాకపోతే ఈ నెలంతా చూసుకొని మేము నెల్లూరులో ఇల్లు వెతకాలి కదా, ఇంకో నెల ఉంటాం, అడ్వాన్స్ అయితే డబ్బులు తిరిగి అడగను అని ఆవిడ ఏమంటారో అని భయం వేస్తుంది. అంటే నెల అయిన జీతం ఇయ్యాలి కదా మళ్ళా. అంటే అనుకోకుండా రాత్రి ఓనర్ గారు ఆవిడకి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే విజయ కూడా ఎలా చెప్పాలి అని భయపడుతూ, ఏంటి వాళ్ళకి ప్రమోషన్ వచ్చి ట్రాన్స్ఫర్ వస్తే ఖాళీ చేయాలి అనుకున్నారంట, కానీ అనుకోకుండా ఇప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది అనగానే ఆవిడకి ఇంకొక ఫోన్ వచ్చిందట. మళ్ళా మాట్లాడతాను విజయ అని ఆమె ఆ ఫోన్ ఎత్తుకొని మళ్ళా ఆవిడే ఫోన్ చేసి, అంటే ఆవిడ ఏం అర్థం చేసుకుంది, ప్రమోషన్ వస్తే ఖాళీ చేయాలనుకున్నారు అంటే మాకు ప్రమోషన్ వచ్చింది అనుకుంది ఆవిడ. సంతోషం కదా విజయ, మన ఇంట్లో చేరి 10 రోజుల్లో వాళ్ళకి ప్రమోషన్ వస్తే వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోని, ఆ 1 మంత్ అడ్వాన్స్ కూడా తిరిగి ఇస్తాను, నాకు ఇంతకంటే ఆనందం ఏముంది, ఆవిడ హ్యాపీగా వెళ్ళిపోని అనిందంట. ఎందుకని, మనం చేర్పించిన ధ్యానము, మా ఆయన చెప్పగానే ఆ రోజు రాత్రి పగలు నేను 2 సార్లు కూర్చొని ఆవిడని ఊహించుకొని ఆవిడని క్షమాపణ అడిగి, అమ్మా ఇలా బాబు కోసం చేస్తున్నాం, మేము అనుకోలేదు, మేము కూడా అనుకోకుండా ఇలా జరిగింది, ఆ తల్లి ప్రేమని తండ్రి ప్రేమని అర్థం చేసుకోండి, మీకు చక్కటి ఇల్లు వేరే వాళ్ళు రావాలి, నేనే ఉండే లోపల ఎవరో ఒకళ్ళని చూసి ఇల్లు ఇచ్చేస్తాను, మనందరము ఈ భూమి మీద హ్యాపీగా ఉండడానికి వచ్చామని నేను ఆవిడ క్షమాపణ చెప్పుకొని దానికి ఏం చేయాలో అది చేసుకున్నా. పక్క రోజు రాత్రికి సమస్య ప్రాబ్లం అయిపోయింది. ఆవిడ హ్యాపీగా వెళ్ళిపోమనిలే విజయ, ఏం కాదు, కాకపోతే ఇల్లు క్లీన్ చేయించేసి వెళ్ళమను అనింది. ఎవరికైనా కష్టమే, మాకు ఇల్లులు ఉన్నాయి, ఒకళ్ళు ఖాళీ చేసి ఒకళ్ళు వెళ్ళాలంటే మళ్ళా క్లీనింగ్ చేయించాలి, సున్నం కొట్టలేదా అడుగుతారు, ఇదే అదే అన్ని అడుగుతారు అన్నమాట. సో నేను వెంటనే మళ్ళా మా ఫ్రెండ్స్ కి చెప్పి, వేరే వాళ్ళకి మా ఇంటి దగ్గర ఇల్లు ఉంది, మా ఇల్లే మేము ఖాళీ చేస్తున్నాం అని చెప్పి హ్యాపీగా నేను ఆ 2 మంత్స్ అయితే ఉన్నా. ఆవిడకి మళ్ళా బాడుగ వేయలేదు, ఆవిడ అడగలేదు పాపం, ఆ 2 నెలలు చెల్లబెట్టేసి వెళ్ళిపోయా. ఈ బుక్ చదివితే నాకు అది గుర్తొచ్చింది, సమస్య ఎంత హ్యాపీగా సాల్వ్ అయిపోయింది. కాబట్టి మనకి ఎవరైనా, నేను ఆవిడకి ఇబ్బంది చేశా, పాప ఆవిడ ఓనర్ నాకు ఇబ్బంది చేయలే, ఇక్కడేమో ఎగ్జాంపుల్లో ఓనర్ ఇబ్బంది చేశాడు, కానీ నేనే ఇబ్బంది పెట్టాను ఆవిడ. కానీ ఆ ఇబ్బంది పడినా మనకి ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతుంటాయి. మనం ఏం లేదు, ఈ ప్రపంచం మొత్తం ఈ విశ్వం మొత్తం ఉండేది క్షమా ప్రేమ నేర్చుకున్నాం అనుకోండి, మనం క్షమించడం, లేదా ఎవరినైనా మనం ఈ జన్మలో కాదు, ఈ జన్మలో నువ్వేం చేయలేదు, వెరీ గుడ్, కానీ పోయిన జన్మలో ఏమైనా చేసుంటే క్షమించమని అడిగి అందరినీ ప్రేమిస్తూ మనందరం కలిసి మెలిసి ఈ భూమి మీద ఆనందంగా ఉండడానికి వచ్చాము. ఈ పాఠాలు నేర్చుకోవాలి, క్షమ, ప్రేమ, శాంతం, ఓర్పు, సహనం, ఉమ్, సహకారం, ఇవన్నీ నేర్చుకోవడానికి వచ్చాము అని మనం భావిస్తే మన జీవితం చాలా బాగుంటుంది. సో ఈ ఆలోచనలు వస్తాయి కదా, లేదనుకో ఆ ఓనర్ ఏమంటదో నన్ను తిడుతుందేమో, ఆ ఓనర్ ఏమంటదో నన్ను తిడుతుందేమో, నేను ఈవిడికి అన్యాయం చేశాక నాకు మంచిలు దొరుకుతుందా, ఇలాంటి థాట్స్ చేసామనుకోండి, ఏం జరుగుతుంది, అదే జరుగుతుంది. కాబట్టి ఓనర్లు అందరు తిడతారు, అలాంటి భావాన్ని కూడా మనం మానేయాలి. అందరూ మంచి వాళ్ళే, పరిస్థితి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ స్థితి తగ్గట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళ స్థితి ఎలా అయినా ఉండనివ్వండి, మన స్థితి ఏంటి మనకు తెలుసు కదా. మనము అంతో ఇంతో ధ్యానం చేస్తున్నాం, అంతో ఇంతో బుక్స్ చదువుతున్నాం, అంతో ఇంతో జ్ఞానం నేర్చుకుంటున్నాం, సాధన చేస్తున్నాం. చేస్తున్న సాధన అంతా ఏం చేయాలి, మనం మన రోజువారీ జీవితంలో ఉపయోగించాలి. మన అత్తగారితో, భర్తతో, పిల్లలతో, ఇరుగు పొరుగు వారితో, పని వాళ్ళతో ఎందరినో కలుస్తాం కదా, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని చక్కగా వాళ్ళతో ఎలా మెలగాలో మీరు నేర్చుకున్నారు అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ నియమం పాటిస్తారు కదా మీరు. సరే మరి దీనికి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఈ ఇవి మంచిగా ఉండాలని అనుకుంటున్నాం, కాకపోతే
మనకు వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. వస్తాయా? మనం అనుకుంటాం కానీ నేను మంచిగానే ఉంటా, మంచిగా ఉండాలని అనుకుంటా. కానీ నన్ను చూడగానే మా అత్తగారికి కోపం వచ్చేస్తుంది, అత్తగారు అరిచేస్తుంది, మా ఆయన అరిచేస్తాడు. మా పిల్లలు బయటంతా బుద్ధిమంతులే, ఇంటికి వచ్చారంటే ఇల్లు పీకి పందిరేస్తారు. అంటుంటామా? అవన్నీ మన వ్యతిరేక ఆలోచనలే. పోనీ నిజంగా వాస్తవంగా అలా ఉన్నా కానీ మీరు మౌనంగా మనస్సులో చెప్పుకోండి, మేమందరం హాయిగా అన్యోన్యంగా ఉంటాము. ఏ, నా ఓర్పుని ఆవిడ పరీక్షించడానికి వచ్చింది. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తుంటామండి. ఇన్విజిలేటర్ ఉంటాడు. ఏవి చూసి రాయకూడదు, ఇలా చేయకూడదు అని. మీకు వచ్చింది మీరు రాసుకుంటారు. మరి మీ జీవితంలో కూడా ఇన్విజిలేటర్ లాగా మీ అత్తగారో, మీ భర్తనో, మీ పిల్లలో ఉంటారు. మీరు ఏం నేర్చుకోవాలి ఈ పాఠాలు? ప్రేమగా ఉండడం, శాంతిగా ఉండడం, సహనంగా ఉండడం. అవును కదా? మరి ఆవిడ చెక్ చేస్తున్నారు. మీరు అంటే ఎగ్జామినర్, ఇన్విజిలేటర్ కాకుండా ఎగ్జామినర్, మార్కులేసే ఆయన. ఏ మార్కులేసే ఆయన మీరు ఏది రాస్తే అది మార్క్స్ ఇస్తాడా? మీరు రాయిన దానికి మార్క్స్ ఇస్తాడా? ఏది రాస్తే అది ఇస్తారు. మీరు ఇంత నేర్చుకున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ప్రేమగా ఉండాలి. చక్కగా మీకు సహకరించే భర్తనో, సహకరించే అత్తతోనో, సహకరించే పిల్లలతోనో మీరు మంచిగా ఉండడం పెద్ద గొప్ప. సహకరించిన అత్తతో, అర్థం చేసుకోలేని భర్తతో, ఏ అల్లాడించే పిల్లలతో కూడా మీరు ట్యాకిల్ చేయాలి. వాళ్ళని సమర్థంగా ఎదుర్కోవాలి. అంటే ఏం కావాలి? మీరు ఎగ్జామ్ లో ఏం నేర్చుకోవాలి? ప్రేమ, సహనం, ఓర్పు నేర్చుకోవాలి. అవి మీకు వస్తే మీకు మార్క్స్ వేస్తారు. అవి మీకు టెస్ట్ చేయడానికి వచ్చిన ఎగ్జామినర్స్. మీ జీవితంలో మీకు ఎదురయ్యే వాళ్ళందరూ మీకు ఎగ్జామ్ లో మార్క్స్ వేసి దిద్దడానికి వచ్చిన మీరు అప్పుడు ఏం చేయాలి? కరెక్ట్ గా రాయాలి కదా. అలా మీరు ఆలోచించండి. నాకు ఇవన్నీ చదువుతుంటే నాకు అలా గుర్తొచ్చింది. సో మనం దాని లోపలిది కూడా ఆలోచించుకొని ఏం చెయ్యాలో దాని మూలాన్ని తెలుసుకొని, మనకు కనబడేది ప్రపంచం కాదు, మన ఆలోచనల రూపమే. నేను ఎప్పుడు ఇంత ఇసుక్కుంటుంటాడు, ఆమె ఎప్పుడు అంతే నసబెడుతోంది అంటే వాళ్ళు నసబెడతారు. వాళ్ళు చెప్పినప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోండి. మీకు నిజంగానే ఏదో సరిగా చేయలేదనుకోండి, దాన్ని సరి చేసుకోండి. లేదు అనుకోండి, వాళ్ళేదో అసహనంతో అంటున్నారు, వాళ్ళేదో కోపంతో అంటున్నారు. లేదు మీకే కోపం ఆవిడంటే మీకే పడట్ల, మీకే ఆయనంటే పడట్ల. అలా అనుకొని వదిలేయండి. వదిలేసి ఏం కావాలో అది తెలుసుకోండి. అర్థమైందనుకుంటాను. మీకొచ్చిన సమస్యల్ని, మీకొచ్చిన పరిస్థితుల్ని ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని సబ్బు రేపర్ తీసినట్టుగా మీలో ఉన్న గుణాలని తీసేసి హాయిగా జీవితాన్ని చక్కగా మలుచుకోండి. 4వ పాయింట్ అర్థమైందా? 5వ పాయింట్, అందరికీ అన్నీ ఉన్నాయి. ఇంకొక పాయింట్ చెప్తాను దీని గురించే. ఈ నెగటివ్ థాట్స్ వస్తాయి అని చెప్పాను కదా. ఈ నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు అందరూ మంచిగానే ఉండాలనుకుంటారు, కానీ మీకు నెగటివ్ వచ్చేస్తా ఉంది. దీన్ని ఎలా వదిలిపెట్టాలి అంటే, మీరందరూ ఉపవాసాలు చేస్తారా? అంటే ఇప్పుడు కాదనుకోండి, భక్తిలో ఉన్నప్పుడు, లేదు ఇప్పుడైనా హెల్త్ బాగుండాలి అంటే మన గురువు గారు కూడా చెప్పారు, ఒక రోజు మౌనంగా ఉండాలి, శాకాహారం తినాలి, మితాహారం తినాలి, ఒక రోజు నిరాహారంగా కూడా ఉండాలి. నిరాహారంగా ఉండలేకపోతే పండ్లు, పాలు తీసుకొని ఒక రోజు మన డైజెస్టివ్ సిస్టమ్ కి, మన జీర్ణక్రియ కూడా రెస్ట్ ఇవ్వాలి అని చెప్పారు. మితాహారం తీసుకోమన్నారు, ఒక్కొక్క రోజు నిరాహారంగా కూడా ఉండమన్నారు. అలా మనం ఫాస్టింగ్ అంటాం, అంటే ఉపవాసం, అంటే ఏమి ఇవ్వకుండా ఉండడం. అలా మీ మెదడుకు కూడా మీరు నెగటివ్ ఫాస్టింగ్ చేయాలి. అంటే వ్యతిరేక ఆలోచనలు రాకుండా ఉండడాన్ని మీరు సాధన చెయ్యాలి. ఇదేదో చాలా బాగుంది కదా. ఏంటి, ఒక రోజులో ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో కొంత టైం గమనించండి, పెట్టుకోండి. ఆ గంట లోపల ఒక్క నెగటివ్ థాట్ కూడా, ఒక్క సరికాని ఆలోచన, అంటే ఆఖరాకి నేను చెయ్యలేనబ్బా అలాంటి ఆలోచన కూడా మీకు రాకూడదు. వస్తే కట్ చేయండి. అంటే ఈ గంటలో మీకు 2, 3 వచ్చాయనుకో, ఒక్క రోజు ఒకటి వస్తుంది, ఒక్కొక్క రోజు అసలు రాదు. అలా రాకుండా ఉండడానికి ప్రయత్నించండి. అది మీకు అలవాటు అయిపోతుంది. నిత్య జీవితంలో కూడా నెగటివ్ ఫాస్టింగ్ చేయాలి. అంటే వ్యతిరేక ఆలోచన రాకుండా ఉండడాన్ని సాధన చేయాలి. ఏ ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 6వ సూత్రం ఏంటి అంటే, సారీ 5వ సూత్రం. 4 చెప్పాను మీకు.
నిన్న 3 చెప్పాను. 4 నీకు కనబడేదే ప్రపంచం కాదు. ఆ అది మీ ఆలోచనలాగే ఉంటుంది. 5వది వచ్చేసి మీరు అనుమతించే వరకు ఎవ్వరూ మిమ్మల్ని ప్రభావితం చెయ్యరు. సారీ, 5వది చెప్తాను. ఇది 6వదమ్మా, 5వది చెప్తున్నా. అందరికీ అన్ని తగినంత ఉన్నాయి. 5వ పాయింట్, అందరికీ అన్ని తగినంత ఉన్నాయి. నమ్ముదావా? నమ్మాలనిపిస్తుందా? అందరికీ అన్ని తగినంత ఉంటే కొందరు పేదవారుగా ఉన్నారు, కొందరు బాగా డబ్బున్నోళ్ళుగా ఉన్నారు, కొందరేమో హుషారుగా జీవితం అంటే ఆనందం లాగా ఎప్పుడు నవ్వుతున్నారు, కొందరేమో దిగులుగా దేవుడా ఈ పూట గడిస్తే చాలు, ఈ రోజు గడిస్తే చాలు అంటూ ఒకాన ఇంత దిగులు పెట్టుకొని భూమి మొత్తం మోస్తున్నట్టుగా బాధపడుతున్నారు. ఎందుకు ఎందుకు ఇలా ఉన్నారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇక్కడేమో పాయింట్ హ్యాపీగా అందరికీ అన్ని తగినంత ఉన్నాయి అంటున్నారు. ఇది నమ్మాలని నాకు కూడా అనిపించేది కాదు. ఎందుకంటే నేను ధ్యానానికి ముందు బాబా బుక్స్ చదివాను. దాంట్లో ఆయన ఏం చెప్తాడు, నా దగ్గర చాలా ధనం ఉంది, సంచి నిండా పిగిలిపోయేటట్టుంది, సరి అయిన వాడొస్తే నేను ఇస్తాను అంటాడు. సరి అయిన వాడేంటి, కావాల్సిన వాడికి కదా ఇవ్వాలి. అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట, సరిపోయిన వాడెవరు, ఎందుకు తీసుకోవట్లేదు, ఎవరికి రావట్లేదు అనేది అర్థమవుతోంది. ఈ బుక్స్ అన్ని చదివాక అర్థమవుతోంది అనమాట. ఏంటి అంటే ఒక ఆయన ఉంటాడు, ఒక భార్యాభర్త ఉంటాడు, వాళ్ళకి 5గురు కొడుకులు ఉంటారు. మరి సంతానం ఎక్కువైతే కష్టమే కదమ్మా, 5గురు పిల్లల్ని సాకాలి, చదివించాలి. 5గురు కొడుకులే, 5గురు కొడుకుల్ని చదివించాలి, పెళ్లి చేయాలి, ఆస్తి ఉంటేనే కదా పిల్లల్ని ఇస్తారు. మరి అలాగే పేద కుటుంబంలో ఏమీ ఆస్తి లేకుండా వాళ్ళు తెచ్చుకున్నది తినడానికి తాగడానికే సరిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెట్రోల్ బంక్ ఉంటది చూసారా, అలా దాన్ని గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ అంటారు. అంటే కార్లకి గ్యాస్ పట్టే ఫిల్లింగ్ స్టేషన్, దాంట్లో పనిచేస్తుంటారు. వాళ్ళకి 5గురు అబ్బాయిలు. పాపం వాళ్ళ నాన్నకు వచ్చే సంపాదన సరిపోదు. ఆ వచ్చిన దాన్నే పంచుకొని తింటూ సరి అయిన పోషకాహారం లేక ఆయన దిగులుతో మళ్ళా ఎక్కువ ఎక్కువ డ్యూటీలు చేస్తూ నీరస పడిపోయి ముసలాయనలాగా తయారైపోతాడు. అది పెద్ద కొడుకు చూస్తాడు. తెచ్చే సంపాదన 5గురికి సరిపోవట్లేదు, ఇంకా నేను చదువు మానేసి నేను నాన్నకి సహాయంగా ఉంటాను అని చిన్న వయసులోనే చదువు మానేసి ఆ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కి వెళ్తాడు. ఆ ఓనర్ ఏం చెప్తాడంటే, సరే ఉదయం ఒకళ్ళు రాత్రి ఒకళ్ళు పని చేయండి అంటాడు. సరే అని ఒప్పుకుంటాడు. కానీ ఆ ఇద్దరి సంపాదన కూడా 5గురు ప్లస్ 5గురు కొడుకులు, 2 భార్యాభర్త, 7 మంది. వీళ్ళ నాన్నకి ఆరోగ్యం సరి ఉండదు. అంటే ఇన్ని రోజులు కష్టపడి పనిచేసి దిగులు ఎలా సాకాలి ఏంటి అని. మామూలైతే బానే ఉంటారు, దిగులుతో బాధతో ఉంటాడు, ఏ ఆస్తి సంపాదించలేకపోయానని. సో ఆయనకి అప్పుడప్పుడు జబ్బు పడుతుంటాడు. ఆ సెలవుల్లో ఇంకా ఆయన వెళ్ళకుంటే జరగదు కాబట్టి పెద్ద కొడుకు చదువు మానేసి తనతో పాటు వెళ్తూ ఇద్దరు పని చేసుకుంటూ కొంచెం సేపు ఎక్కువ సేపు చేస్తూ ఏదో డబ్బులు సంపాదిస్తాడు. వీడికి ఇప్పుడు పెద్ద కొడుక్కి దిగులు పడుతుంది, నేను బాగా చదువుకోలేదు, నాకేం పెద్ద ఉద్యోగం రాదు, నాకు అసలు పెళ్ళి అవుతుందా, మంచి యవ్వనంలో ఉంటూ కూడా చాలా దిగులుతో చాలా బాధతో, ఇష్టంగానే వచ్చాడు కదా కుటుంబం కోసం, కానీ నా బతికిలా తయారైంది, మా నాన్న బతికిలా అయింది, నా బతికిలా తయారైందని దిగులుతో తాగుడు అలవాటు చేసుకుంటాడు. ఏ సిగరెట్స్, గంజాయి అలాంటివి అలవాటు చేసుకుంటాడు. ఎందుకని, అదేదో ఆనందం ఇస్తాయని. అప్పుడు ఇంకేమవుతుంది, ఇంకా ఒళ్ళు పాడవుతుంది, ఇంకా డబ్బులు తగ్గిపోతాయి, వీడు కూడా జబ్బు పడుతూ ఏదో బతుకు భారాన్ని ఈడుస్తూ పనిచేస్తుంటాడు. వాళ్ళ నాన్న కంటే హీనంగా తయారైపోయాడు. వాళ్ళ నాన్నే మేలు కదా, ఇంత సాకాడు. సో ఇద్దరు అలా ఉంటారు. పెద్ద కొడుకు అయిపోయిందా, రెండో కొడుకు వస్తాడు. అరే అన్నయ్య ఏదో మనకు సహాయం చేద్దాం చదువు మానాడు, కానీ చూస్తే ఇలా తయారయ్యాడు, మనం కూడా సహాయం చేయకుంటే ఈ కుటుంబం బాగుండదు అని చెప్పి అన్నకు బాగలేనప్పుడు నాన్నకు బాగలేనప్పుడు వీడు కొంచెం చదువుకో ఉంటాడు, ఉద్యోగానికి వస్తాడు. వచ్చి మనము ఇలా చెడ్డ అలవాట్లు చేసుకోకూడదని తను సంపాదిస్తూ ఏదో రాత్రి స్కూళ్ళల్లో చదువుతూ కొంచెం డిగ్రీ పాస్ అయ్యి వేరే ప్యాసింజర్స్ వచ్చిన భాష కొంచెం ఇంగ్లీష్ మాట్లాడేటట్టు కొంత తెలుసుకుంటాడన్నమాట. అంటే కొంచెం చదువుకొని కొంచెం పద్ధతిగా ఉంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. మూడో వాడొస్తాడు. మూడో వాడొచ్చి నాన్న ఇదే చేశాడు,
పెద్దన్న చిన్నన్న ఇదే చేశాడు, మనం కూడా ఇలాగే ఉంటే మన కుటుంబ పరిస్థితి మారదు. కాబట్టి నేనేం చేయాలి అంటే రాత్రి కాలేజీలో చదువుకుంటా, లేదు పొద్దున్న చదువుకుంటూ రాత్రిపూట పని చేస్తా అని ఆ కార్లు వచ్చే వాళ్ళని అడుగుతాడు. మీరు ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ కార్ ఉంటే నాకు ఇస్తారా? కొంచెం బాడుగులకి తిప్పుకుంటాను. నేను కూడా ఇలాంటి స్టేషన్ ఇంకొకటి పెట్టుకుంటాను అని అడుగుతాననమాట. వాళ్ళెవరో కొంచెం దయదలిచి ఒకళ్ళకి ముగ్గురు సంపాదిస్తున్నారు కదా! డబ్బులు కడతారులే అని కొంచెం లోన్ ఇస్తాడు. వాడు ఈ సెంటర్‌లోనే అందరూ పనిచేస్తే ఉండదు గదా! కొంచెం ఊరికి దూరంగా ఆ చివర పక్కన ఇలాగే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ పెట్టుకొని, ఉదయం పూట కారు బాడుగలకు తిప్పుకుంటూ, రాత్రి పూట తిప్పుకుంటూ ఇలా చేస్తూ, తన తమ్ముడున్నాడు గదా! నాలుగో వాడిని. వాడిని కూడా "నువ్వు కూడా రా మనిద్దరం చేసుకుందాం" అని కుటుంబంలో కొంచెం చేయూతనిచ్చినట్టుగా వీళ్ళిద్దరూ పక్కకెళ్ళిపోయి, ఒక పూట ఒకళ్ళు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ చేసుకుంటే, ఒక పూట ఒకళ్ళు కారు తిప్పుకుందాం. కొంత డబ్బులొస్తుంది. అమ్మా, నాన్నకి హెల్ప్ చేస్తాం. మనం కొంచెం ఎదుగుదాం అని చెప్తాడు. సో ఏం చేస్తాడిప్పుడు 3, 4 మూడో కొడుకు, నాలుగో కొడుకు కూడా పక్కకు వెళ్ళారు. ఇంకా కొంచెం వాడు డీలర్‌షిప్ తీసుకుంటాడు. నాలుగో కొడుకు ఏం చేస్తాడు? కొంచెం చదువుకుంటూ ఉన్నాడు కదా! అన్నేమో వీడిని స్కూలుకి పంపిస్తున్నాడు. రాత్రిపూట నువ్వు తిప్పులే అన్నాడు కదా! వాడు చదువుకుంటూ కొంత తెలివితో ఆలోచించి, ఎన్ని రోజులు మనం ఇలాగే ఉంటాం? దీన్నే డీలర్‌షిప్ తీసేసుకుందాం. ఒకళ్ళ కిందుంటే మనకు రాదు గదా! డీలర్‌షిప్ లాగా తీసుకుందాం అని చెప్పి చదువుకొని, ఇద్దరు కార్‌లో ట్రిప్పులు తిప్పి, సంపాదించుకొని, లోన్‌లు తీసుకొని చక్కగా ఇంకొక గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ చేసుకుంటాడు. చేసుకొని ఐదో తమ్ముడిని గూడా ఎక్కించుకొస్తారు. అంటే కలిసిమెలిసి ఉంటారు. అంటే ఇక్కడ ప్రేమ, కలిసిమెలిసి ఐదో తమ్ముడు ఆలోచిస్తాడు. కానీ ఈ 3, 4 ఈ గ్యాస్‌ది సెపరేట్‌గా పెట్టుకున్నారు. డీలర్‌షిప్ తీసుకున్నారు గదా! వీళ్ళు గ్యాస్ సరఫరా చేయడం, కార్‌లకు పట్టడంతో పగులు, రాత్రి పనిచేస్తూ డబ్బులైతే ఉన్నాయి గానీ, కొంత ఆనందంగా లేడు. అప్పుడు ఈ ఐదో తమ్ముడు అన్నీ గమనిస్తుంటాడు. మన కార్‌లలో వచ్చే వాళ్ళందరూ డబ్బున్నోళ్ళే. కార్‌లలోనే వస్తున్నారు. కొందరేమో ఆనందంగున్నారు. కొందరు దిగులుగా ఉంటున్నారు. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? అని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళతో మాట్లాడతాడు. అంటే తనేం పని చేయట్లే గదా! కొంచెం వచ్చి చూస్తున్నాడు అడిగి, తెలుసుకొని, తను చదువుకొని, పని నేర్చుకొని, తను కూడా ఏం చేస్తాడంటే సంపాదిస్తూ, ఈ సంపాదనని పేదవాళ్ళకిస్తూ, పేదవాళ్ళకిచ్చినప్పుడు ఆనందం వస్తుంది. తనలాంటి చదువుకునే వాళ్ళకి, పేదవాళ్ళకి సహాయం చేస్తూ, పెద్ద పెద్ద మతాధికారుల దగ్గర ఇలా మోటివేటర్స్ అంటారు. అంటే క్లాసులు చెప్తారు. ఎలా బతకాలి అని. అలా మోటివేటర్స్ దగ్గరికి వెళ్లి, బోధకుల దగ్గరికి వెళ్లి, విని అందరికీ ఆయన బోధన చేస్తూ, ఎవరైనా బాధగా ఉంటే "ఏం కాదు మీరు ఇలా ఉండాలి. సరి అయిన ఆలోచన చేయాలి. సరి అయిన మార్గంలో ఉండాలి. వ్యసనాలకు లోను కాకూడదు. మీరు నమ్మితే మీకు అన్నీ మంచే జరుగుతుంది. మంచి మార్గంలో ఉండాలి" అంటూ అందరికీ మంచి చెప్తుంటాడు. ఇప్పుడు సంపాదన ఉంటుంది. ఎవరికైనా మనము ఏది చేస్తే అది 10 రెట్లు తిరిగొస్తుంది. సో, అతను కూడా ఆనందంగా ఉంటాడు. ఆనందానికి డబ్బొక్కటే కాదు. కలిసిమెలిసి ఉండడం, పరిస్థితులను అర్థం చేసుకోవడం, ధైర్యంగా ఉండడం, ఇతరులకు సహాయం చేయడం, ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ వల్ల మనం ఇంకా చిన్నగా కనబడతాం. వయసు కంటే చిన్నగా కనబడతాం. చక్కగా దృష్టి వస్తుంది. అంటే లిమిట్‌గా పని చేయాలి. 24 గంటలు పని గాదు. పని టైంలో పని చేయాలి. మిగతా అప్పుడు హ్యాపీగా వేసేసేయాలి. లేదంటే మనుషుల్ని పెట్టుకోవాలి. వర్కర్స్‌ని పెట్టుకొని వాళ్ళకి జీతం ఇచ్చి ఎలా మేనేజ్ చేయాలో నైపుణ్యం నేర్చుకుంటాడు. కొద్దిగా పని గాదు. పని చెయ్యడమే కాకుండా ఎలా పని చెయ్యాలో, చేయించగలగాలో, ఎలా మనుషుల్ని కలుపుకోవాలో అన్నీ నేర్చుకొని చాలా హ్యాపీగా ఉంటాడనమాట. ఇప్పుడు అందరికీ సహజంగా తల్లిదండ్రులు ఒకే రకమైన ఫుడ్ పెడతారు. అంటే ఒకడికి చపాతీ ఇష్టం, ఒకడికి పులిహోర ఇష్టం, ఒకడికి పూరి ఇష్టం అనుకోండి. కానీ ఏదైనా ఆహారమే. ప్రత్యేకంగా అమృతాలు తెచ్చేం తాగిచ్చరు. ఏ కానీ కొందరు ఆనందంగా, కొందరు ఆరోగ్యంగా ఉంటారు. కొందరు దుఃఖంగా, ఎంతసేపు రోగంతో ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఎక్కడొచ్చింది ఈ కారణం? కొంతవరకు గత జన్మ. కానీ గత జన్మలాగే ఈ జన్మ గడపాలి అంటే ఇంక అదే సైకిలా? పోయిన జన్మలో చేసావు, ఈ జన్మలో అనుభవించావు, ఈ జన్మలో చేసావు, పోయిన జన్మలో చేసావు. కానే కాదు. మనకి అవి ఎందుకొస్తాయంటే మనలో ఉన్న గుణం మారడానికి, మన జ్ఞానం వైపు నడవడానికి, మనం నేర్చుకోవడానికి, ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకోవడానికొస్తాయి. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతావో, ఎప్పుడైతే నీలో గుణాలు మార్చుకుంటావో నీకు మారిపోతుంది.
నీ భావం మారితే నీ భవం మారిపోతుంది. సో ఇప్పుడు 5గురు పిల్లలకి సహజంగా అన్నం, పప్పు, రొట్టె అక్కడ తినేది అదే. లేదు ఇంకొంచెం ఏదైనా పెట్టుంటారు. కానీ ఒక్కొక్కడి ఆలోచన విధానం, ఒక్కొక్కడు ప్రవర్తించే విధానం వల్లే ఈ మార్పొచ్చింది. ప్రతి ఒక్కటి ఎరుక, గమనిక, సాధన, ఈ శక్తి చెయ్యాలి. నువ్వు ప్రతి ఒక్కటి శిక్ష అనుకోకూడదు. శిక్షణ అనుకోవాలి. మనకి ఎదురయ్యే పరిస్థితులు శిక్ష అనుకుంటే కష్టం. శిక్షణ అనుకుంటే నువ్వు మారుతావు. నువ్వు నేర్చుకుంటావు. ఇదన్నమాట అసలైన సూత్రం. అందరికీ అన్నీ తగినంత ఉన్నాయి అంటే ఈ 5గురు అన్నదమ్ముల కథ మాత్రమే. కొందరిని గమనించండి. ఈ రోజుకి ఈ క్షణం ప్రస్తుతంలో ఉంటారు. చెప్పాగా ఎవరేదైనా ఏమైనా అంటే మనం మారాలి అంటే మారడం, మార్చుకోవాలి అంటే మార్చుకోవడం, లేకుంటే వదిలేయడం. వాళ్ళేదో విసుగులో అన్నారు, కోపంలో అన్నారో, వాళ్ళ అధికారం చూపించడానికి అన్నారో, దేనికన్నారు? నువ్వు వదిలేసేయాలి. లేదు నిజంగా నువ్వెక్కడో పొరపాటు చేస్తుంటే వాళ్ళు చెప్పారనుకో, ఆ పొరపాటుని హాయిగా ఒప్పుకొని దిద్దుకోవాలి. కానీ ప్రతి తప్పుని భూతద్దంలో చూస్తారు. వాళ్ళు నన్ను పిలవలేదు, వాళ్ళు నన్ను గౌరవించలేదు, వాళ్ళు నాకు ఫోన్ చేయలేదు, వాళ్ళు నన్ను చక్కగా రిసీవ్ చేసుకోవటం లేదు, నేనంటే లెక్క లేదు. పిల్లల గురించైనా, పెద్దవాళ్ళ గురించైనా, ఎవరి గురించైనా వేరే వాళ్ళ గురించి ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని ఆలోచించేది ఏ అలా చెప్పే హక్కు నీకు లేదు. నువ్వు ఎలా ఉన్నావు? ఓకే. వాళ్ళు అలాగే ఉన్నారు. నీ మంచితనం ఏమైంది? అసలు ఆలోచనే వద్దు. అలాంటి ఆలోచనలు వద్దు. దాన్ని నువ్వు కట్ చేసుకోవాలి. అందరికీ అన్నీ తగినంత ఉన్నాయి అంటే ఏంటి అంటే మనం ఈ భూమి మీద స్వర్గంలాగా ఉండాలి అంటే మనమే బాధ్యులం. అలా చేయొచ్చు కాక ఇంకో మార్గం ఉంటుంది. ఇంకో మార్గం ఉండదా? ఖచ్చితంగా దేవుడు 2 మార్గాలు పెడతాడు. సమస్య వెంటనే పరిష్కారం ఉంటుంది. కానీ నువ్వు సమస్యనే చూస్తూ నువ్వే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి అంటే అది పీఠముడి అవుతుంది. సాల్వ్ చేయలేవు. ఎలా అయినా కానీ ఇలా జరిగిందా? ఓకే. మనం ఏం మార్చలేం. ఇలా ఉండడానికి ట్రై చేద్దామని ఉన్న దాంతో నువ్వు తృప్తిగా ఉంటే అదే నీకు స్వర్గం. లేదు నువ్వు గతం తలుచుకుంటూనో, భవిష్యత్తు ఊహించుకుంటూనో, లేదు ఎవడో ఒక్కసారంటే భాష ఒక్కసారంటే 100 సార్లు అన్నట్టు ఎవడో ఏదో అనేసిపోతాడు. ఇలా, ఇలా ఊహించుకున్నావనుకో నీ జీవితమే నరకమవుతుంది. ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం మానండి. నువ్వు భూతద్దంలో చూసావంటే నీ జీవితం నరకం. భూతద్దంలో చూడడం మానేసినప్పుడు దేవుడిచ్చిన అన్ని ప్రేమ, సహకారం, తృప్తి, శాంతి నీలో ఉంటాయి. లేకపోతే నీలో తృప్తి లేకపోతే ఎంత ఉన్నా నీకు తృప్తి ఉండదు. పర్వాలేదు నేను తృప్తిగా ఉన్నాను అని అనుకోవాలి. అలా మీరు భావించినప్పుడు మీకు అన్నీ జరుగుతాయి. ఈ భూమి మీదే స్వర్గానికి అవకాశం ఉంది. చెప్తారు మాస్టర్ గారు మాకు నాయుడుపేటలో. ఏంటి అంటే తీయగా తీయగా రాగం. నువ్వు పాట పాడుతూ ఉంటే నీ గొంతు చాలా బాగొస్తుంది. మూలకంగా మూలకంగా రోగం. నువ్వు కొంచెం జలుబు వచ్చినా దుప్పటి కప్పేసుకొని అబ్బా! ఒళ్ళు నొప్పి అమ్మా! అనుకుంటే అది ఒళ్ళు వెచ్చగా తయారై జ్వరంకొస్తుంది. ఏం గాదు వేడి వేడిగా సూప్ కానీ, వేడి వేడిగా టీ కానీ తాగేసి, లేదు తులసి ఆకులేసుకొని కషాయం తాగేసి హ్యాపీగా వాకింగ్ చేయండి. చెమట బట్టి ఒళ్ళు హుషారుగా తయారవుతుంది. సో, ఏది కావాలన్నా మీ చేతిలోనే ఉంది. లేదు నిజంగా మీ ఒళ్ళు సహకరించట్లేదు. చక్కగా బుక్స్ చదవండి. ఇలాంటి క్లాసెస్ మళ్ళా మళ్ళా పెట్టుకోండి. వేరే వాళ్ళంటే నాదనే కాదు. మీకు ఏ క్లాస్ అయితే నచ్చుతుందో మళ్ళా మళ్ళా వినండి. లేదు మీరు చెప్పండి. బయటకెళ్ళాల్సిన అవసరం లేదు గదా! చక్కగా చెప్పండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అర్థమైందా? అందరికీ అన్నీ తగినంత ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్‌కెళ్దామా? 6వ సూత్రం. మీరు అనుమతించే వరకు ఎవరి ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చెయ్యలేదు. ఏ నిజమేనా? దానికి ఇంకో పాయింట్ కూడా చెప్పారు. మీ ఆలోచనల ప్రతిఫలమే ఎదుటి వారి ప్రవర్తన. మీరు ఆలోచించడం వల్ల ఎదుటి వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుందా? చూద్దామా ఈ పాయింట్ గురించి? మనందరం అనుకుంటుంటాం గదా! సరే. అంటే ఎవరినైనా ఏంటండి ఎలా ఉన్నారు అంటే
ఇంకా బానే ఉందండి. కానీ నరఘోష. ఎదుటోళ్ళకి మా మీదే కన్ను. తోడికోడలు వాళ్ళకి మా మీదే ఎప్పుడు వ్యసనం. వాళ్ళు మమ్మల్ని బాగా దిష్టి పెట్టేస్తా అన్నారు. ఏ, వాళ్ళు మమ్మల్ని గురించి కుళ్ళుకుంటున్నారు. అని వల్లే మాకు ఈ కోస్ట కొడుతోంది. ఈ మాటలు వినుంటారా? భయపడుతూ ఉన్నారా కొంతమంది? ధ్యానంకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది భయపడుతున్నారు. నేను చూసాను. ఏంటి అంటే నిజంగా ఇది జరుగుతుందా? ఎదుటి వాళ్ళ ఆలోచన, లేదు మన ఆలోచన ఎదుటి వాళ్ళ ప్రవర్తన మీద ఉందా? ఇందాక పాయింట్‌లో చెప్పుకున్నాం. మా టీచర్స్ మన మీదే మనకు నమ్మకం లేకుండా ఎదుటి వాళ్ళు అలా ఉంటారని. దీనికి అపోజిట్ లాగిది. అంటే మనం అనుమతించే వరకు అలాంటి దిష్టులు, గిస్టులు మనల్ని ఏం చెయ్యవు. మీరు ఒప్పుకుంటే, అమ్మో! నిజంగా ఇలా జరుగుతుంది. వాళ్ళిలా అంటున్నారు, దిష్టి పెడుతున్నారు, ఇలా అంటున్నారు అని అనుకుంటే జరగొచ్చేమో. అంటే మీరు నమ్మితే ఏదైనా జరుగుతుంది. మీరు నమ్మకుంటే జరగదు. దీని గురించి మనం చెప్పుకుందామా? ఎలా జరుగుతుంది, జరగదా అని? సింపుల్. అందరూ ఫేస్ చేసిందే చెప్తా నేను. బస్సుకి ఈ మధ్య యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మంటలొస్తున్నాయి. బస్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి గదా! నైట్ టైమ్స్. గమనించాం గదా మనం. మనం బస్సెక్కాం. చాలా మందికి వద్దన్నవే అలాంటి టైంలో గుర్తొస్తాయి. అంటే ఏంటి? ఈ బస్ యాక్సిడెంట్ అవుతుందేమో, నైట్ టైమ్ డ్రైవర్ నిద్రపోతున్నాడేమో, లేదు మన ఆలోచనలు బట్టే మన ఫలితాలుంటాయన్నారు గదా! నేను ఆలోచించట్లా. కానీ ఈ బస్‌లో 40 మందుంటారు గదా కెపాసిటీ. 40 మందిలో కనీసం ఒక 40 నలుగురో, 10 మందో యాక్సిడెంట్ అవుతదేమో, యాక్సిడెంట్ అవుతదేమో అని భయపడితే నిజంగా యాక్సిడెంట్ అవుతుందా? లేదు మీకే వచ్చేస్తుంది ఆలోచన. వీడెట్ట నడుపుతాడో, వీడు బాగా నడిపినా ఎదురుగుండా వచ్చేవాడు యాక్సిడెంట్ చేస్తాడేమో, ఇలాంటి ఆలోచనలొస్తాయి. అప్పుడు మీరు హాయిగా ప్రయాణం చేయగలరా? మీరేదో చక్కటి తీర్థయాత్రకో, చక్కటి వివాహ మహోత్సవానికో, ఏ ఏదో గృహప్రవేశంకో, లేదు అమ్మ వాళ్ళని కలవడానికో ఆనందంగా బయలుదేరారు. కానీ ఇలాంటి ఒక చెడు ఆలోచన వచ్చిందనుకోండి, ప్రయాణం హ్యాపీగుంటుందా? నిద్ర పడుతుందా? ఏసీ బస్సయినా నిద్ర పట్టదు. చెమటలు పోస్తుంటాయి. ఏంటి అంటే మన ఆలోచనలు, మనం ఉన్న భయాలు. దానికి ఏమనుకోవాలి మీరు? చక్కగా ఆలోచించాలి. ఏమని? ఈ బస్సు డ్రైవరు చాలా ఏళ్ల నుంచి బస్సు డ్రైవింగ్ చేస్తున్నాడు. రాత్రిపూట ప్రయాణం నాకు కొత్తేమో, మనకి కొత్తేమో కానీ ఈ బస్సు డ్రైవర్ చాలా రోజుల నుంచి చేస్తున్నాడు కాబట్టి చక్కగా నడపగలడు. నేను అందరికీ చక్కగా ఉపయోగపడుతూ ఉన్నా. నా పిల్లల్ని చూసుకునే బాధ్యత నా మీదుంది. నేను చక్కగా ఆత్మజ్ఞానం నేర్చుకోవాలనుకుంటున్నా గదా! ఆ జ్ఞానం నేర్చుకునే వరకు ఈ భూమి మీద ఉంటా. సో, నేను హ్యాపీగా ఉంటా. నాకేం కాదు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటా. అలా అనుకోండి. లేదు నేను భగవంతుని బిడ్డను. నేను భగవంతుని ఆస్తిని. నేను నమ్మిన మన ఇలవేల్పు అని చెప్పుకుంటుంటాం గదా! ఆ దేవుడే నన్ను కాపాడతాడు. నేనెంత ఎదుటి వాళ్ళు సరిగా రాకపోయినా, ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షాలతో నేను చక్కగా ప్రయాణం చేస్తాను అని అనుకోని హాయిగా నిద్రపోండి. హాయిగా ఫోన్‌లో సినిమా చూసుకోండి. ఎంత చక్కగా ఉంటది జర్నీ. ఉంటుందా? ఉండదా? మీకు తెలియకుండా ఆలోచన వచ్చినా, ఒక్కసారి ఆలోచనొస్తే 2 సార్లు ఇలా మంచి మాటలు చెప్పుకోండి. ఏ మీరు భగవంతుని బిడ్డలు. భగవంతుని బిడ్డకి ఏమి జరగదు. మీరు దివ్యాత్మ స్వరూపురాలు. చక్కటి ఆత్మ మీలో ఉంది. ఈ శరీరాన్ని తీసుకొని ఏదో కార్యం జేయడానికొచ్చింది. ఆ కార్యం జేయకుండా వెళ్ళిపోతారా? ఎందుకొచ్చారు ఈ భూమి మీదకి? ఏదో ఒకటి చేయడానికే గదా! చక్కగా అందరికి సహాయపడడానికే గదా వచ్చారు. అంత చక్కటి జ్ఞానం దెలిసాక మనకేం కాదు. ఇలాంటి మంచి మాటలు చెప్పుకోండి. డ్రైవర్‌కి గూడా ఫ్యామిలీ ఉంటుంది. ఆయనకి భార్య బిడ్డలుంటారు. వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. ఆయన దీంట్లో నిష్ణాతుడు. రోజు నైట్ డ్యూటీయే ఆయనకి. రోజు నైట్ డ్యూటీ అయితే రోజు నైట్ పడుకోకుండా నిద్రెందుకొస్తుంది? అలాగే ఎదురుగుండొచ్చే డ్రైవర్‌కి కూడా ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా బావుండాలి. సో, అందరూ చక్కగానే ప్రయాణం చేస్తారు. అందరూ చక్కగా వాళ్ళ వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారు. దానికి ఆ భగవంతుడు ఎప్పుడు సహకరిస్తారు. ఇలా చెప్పుకోండి. ఓకే. అలా అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఒక నలుగురు అబ్బాయిలున్నారు. అన్నీ చెప్పుకుందాం ఎగ్జాంపుల్స్ మనం. హ్యాపీగా మనకి టైమ్ ఉంది గదా! వచ్చిందా? ఇంకొక పాయింటేగా ఆరో పాయింట్. నలుగురు అబ్బాయిలున్నారు. ఒక అమ్మాయి ఉంది. ఏ నలుగురు అబ్బాయిలకి ఆ అమ్మాయి బానే ఉంది.
అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? ఇలా నేను చెప్పినట్టు పాయింట్లుగా నేను మంచోడిని అని అనుకుంటే జరిగిపోతుందా? అంటే అన్ని ఉదాహరణలు అన్నిటికీ కరెక్ట్ కాదు. అందుకు చెప్తున్నా నేను. నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది. నలుగురు కోరుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలని. ఎందుకంటే ఆ అమ్మాయి చక్కగా ఉంది. చక్కటి గుణవంతురాలు. చక్కగా జాబ్ చేస్తుంది. చక్కగా ఉంది. అన్నిట్లో పర్ఫెక్ట్ ఆ అబ్బాయి. నలుగురు అబ్బాయిలు నేను చక్కగా పెళ్లి చేసేసుకోవాలి. నాకు దేవుడు సహకరించాలి. ఓకే. 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 కానీ ఏది జరుగుతుంది అంటే ఆ అమ్మాయి మనసులో ఎవరంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటుందో ఆ అమ్మాయి మనసులో ఎవరుంటే వాళ్ళతో వివాహం జరుగుతుంది. వీళ్ళు అనుకున్నంత మాత్రాన జరగదు. ఆ అమ్మాయి అనుకోవాలి. ఎవరికి పెళ్లి? ఆ అమ్మాయికి పెళ్లి. ఆ అమ్మాయి ఈ నలుగురిలో ఎవరినైతే తనకి ఇష్టంగా తనకు నచ్చిన క్వాలిటీసు ఏ ఏదో ఒకటి వాళ్ళ కుటుంబం నచ్చడము, లేదు ఆ అమ్మాయికి హైట్‌గా ఉండే అబ్బాయి కావాలనో, లేదు అంత హైట్ వద్దు కొంచెం తను పొట్టిగా ఉంటది కాబట్టి పొట్టిగుండే అబ్బాయి కావాలనో, చాయిస్ ఆ అమ్మాయిది. నేను మంచిగానే అనుకున్నా. నేను అమ్మాయి పెళ్లి కావాలనుకున్నా. అమ్మాయితో పెళ్లి ఊహించుకున్నా. నేను అనుకున్నా. మరి నాకెందుకు జరగలేదు అంటే, ఇక్కడ చాయిస్ ఆ అమ్మాయిది. ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయితో పెళ్లవుతుంది. పాయింట్ అర్థమైందా? మీరు అనుమతించే వరకు ఎవరి ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేయదు. అమ్మాయి అనుకుంటే జరుగుతది. ఈ నలుగురు అనుకున్నంత మాత్రాన జరగదు. ఫస్ట్ దాంట్లో ఈ బయట నలుగురు ఏ ఆలోచనలు చేసినా మీరు కరెక్ట్‌గా ఆలోచన చేస్తే కరెక్ట్‌గా జరుగుతుంది. సో, ఆలోచనల గురించి ఇది నేను మీకు చెప్పడం. ఇంకొకటి ప్రభావంలో పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు. క్రికెట్ ఆడుతుంటే అందరు గ్రౌండ్‌లో క్లాప్స్ కొడతారు, ఎంకరేజ్ చేస్తారు. కానీ క్రికెట్‌లో 2 జట్లుంటాయి గదా! కొందరు ఈ జట్టు వాళ్ళుంటారు, కొందరు ఆ జట్టు వాళ్ళుంటారు. ఈ జట్టు వాళ్ళ క్లాప్స్ కొడుతుంటే, ఆ జట్టు వాళ్ళు ఒక్కొక్కసారి సమఉజ్జీలుగుంటారు. 1, 2 పాయింట్ల తేడాతో ఓడిపోతారు. అంత మాత్రాన రెండో జట్టు హీనమైందా? గెలుపు ఓటములు సహజమే. నేను ఒప్పుకుంటా. కాకపోతే ఈ కామెంట్సు, ఈ క్లాప్స్‌కి ప్రభావానికి లోనయ్యి ఈడొక్క రవ్వ బలహీనపడితే ఓడిపోయే ఛాన్స్ ఒక పాలెక్కువుంటుంది. అలా ఓడిపోవడానికి ఒప్పుకోలేదనుకోండి ఉండదనమాట. దానికొక ఉదాహరణ చెప్పనా మీకు? ఒక కప్ప ఉందంట. ఒక్క కప్ప కాదు చాలా కప్పలున్నాయి. ఆ కప్పలన్నీ ఓ రోజు సరదాగా పరుగు పందెం పెట్టుకున్నాయంట. పరుగు పందెం పెట్టుకొని ఏంటి అంటే, కొండ ఎక్కి చూద్దాము. కొండ కింద దిగువన బావిలో ఉన్నాయి. అవేదో బావి దాటాయి. ప్రపంచం చాలా పెద్దది చూద్దాం అనుకున్నాయి. కొండ ఎక్కితే కొండ పక్కన పెద్ద ఊరుందంట. చాలా బావుందంట. వెళ్ళాలి అనుకున్నాయి కప్పలు. మరి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయన్నమాట. ట్రై చేస్తుంటే కొన్ని కప్పలు కొద్ది దూరం రాగానే కొంచెం బొద్దుగుండేవి, పొట్టుండేవి ఆయాసం వచ్చేసింది కొండెక్కేసరికి. అమ్మో! ఎక్కినట్టు కాదు గదా! మళ్ళా దిగాలి గదా! ఇంటికి. వీళ్ళ ఊరికి వీళ్ళొచ్చేయాలి గదా! లేదు ఆ పక్కకైనా దిగాలి గదా! శ్రమ ఇంకెక్కలేమని ఓ 10 కప్పలు ఆగిపోయాయట. కొన్ని కప్పలేమో వీటిల్ని చూసి నవ్వుకుంటూ, కులుక్కుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళిపోయాయట. సగం దూరం వెళ్ళాక వాటికి నీరసం వచ్చిందట. వామ్మో! చీకటి పడేటట్టుంది. ఎండ మాడిపోతుంది. మళ్ళా దిగేసరికి చీకటి పడిపోద్దేమో! ఎందుకొచ్చిన గొడవ ఇంటికెళ్ళిపోదాం అని కొన్ని కప్పలు దిగిపోయాయి. కొన్ని కప్పలు ఇంకొంచెం ముక్కాలుకెళ్ళాయట. ముక్కాలుకెళ్ళేసరికి వామ్మో! ఇంకా పైకుంది కొండ ఎక్కగలమా? వాళ్ళే మేలు సగంలో ఆగారు. మనం ముక్కాలొచ్చాం. దీని బదులు మనం కిందకెళ్ళిపోతాం అని కిందకెళ్ళిపోయాడు. కానీ ఒకే ఒక కప్ప మాత్రం స్పీడ్‌గా ఎళ్తోందిట. ఈ కింద నుంచి కప్పలు క్లాప్స్ కొట్టి ఇలా అంటున్నాయంట. అరుస్తున్నాయంట. అంటే వాటికి చేతులు ఇలా ఉంటాయి గదా! ఇలా అరుస్తున్నాయంట. కేకలేస్తున్నాయంట. ఎగురుతున్నాయంట. కానీ ఈ కప్ప ఫాస్ట్‌గా ఎళ్తోందంట. వీళ్ళు తిరిగి రా నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు. జారి పడ్డావంటే నడ్డిరుగుతది. ఆ పక్కన ఏముందో ఏమో ఇక్కడ ఉన్నయి తిందాం రా అంటున్నాయట. కానీ ఈ కప్ప చాలా సైలెంట్‌గా వెళ్ళిపోతోందంట. అలా వెళ్ళి కొండ కొసకెళ్ళి చూసి ఆనందంతో గంతులేసి మళ్ళా హాయిగా వచ్చేసిందంట. కప్పలన్నీ అడిగాయట. "నువ్వు ఎలా ఎళ్ళావే పైకి? అంత దూరం ఎళ్ళావు" అంటే, "మీరందరూ ఉత్సాహంగా అంతగా నన్ను ఎంకరేజ్ చేశారు గదా! చేతులెత్తి ఎగిరారు గదా! అందుకని ఎళ్ళాననిందంట." "ఓసి పిచ్చి మొక్కమా! మేమేం చెప్పామంటే నిన్ను ఎళ్ళొద్దు అన్నాము" అన్నాడు. కానీ పాపం ఈ కప్పకి చెవుడట. చెవుడు వల్ల ఏమనుకుంది? ఈ కప్పలన్నీ ఎగిరి సంతోషంగా ఎళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాయి అనుకునింది. కాబట్టి పక్కన మనకి చెప్పేవాళ్ళు ఉంటారు. ఇది వినలేదు కాబట్టి ఇది విజయాన్ని సాధించింది. సో, మనం అనుమతించే వరకు ఎదుటి వాళ్ళ మాటలు మీ గురించి
నెగటివ్ గా మాట్లాడినా, వెక్కిరింతగా మాట్లాడినా మీరు ఒప్పుకుంటేనే జరుగుతాయి కానీ లేకపోతే అస్సలు జరగవు అని ఈ కప్ప కథ వల్ల తెలుసుకోవచ్చు. సో మనం ఎలా ఉండాలి? చోటి కప్పలాగా ఉండాలి. చోటి కప్పలాగుంటే ఏమవుతుంది? విజయం సాధించగలుగుతుంది. సో ఈ చెవిటి కప్ప కథలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఎదుటి వాళ్ళ వల్ల మనం అనుమతించే వరకు ఏమీ జరగదు. మనం అనుమతిస్తే తప్ప ఎవరి ఆలోచన మనల్ని ప్రభావితం చెయ్యదు. ఆలోచన కూడా అంటే మనం అనుకుంటాం కదా, వాళ్ళు ఇలా దిష్టి పెడుతున్నారు, ఘోష కొడుతున్నారు అనేవి అవేవి జరగవు అని. కాకపోతే ఇంకొక చిన్నది కూడా చెప్తాను మీకు. ఉమ్, ఇంకో కథ, ఇవన్నీ కథలే చాలా బాగుంటాయి. దూడ కుక్క కథ చెప్తాను. చిన్నప్పుడు మన స్కూల్స్ లో ఉన్నాయండి, లేదు స్కూల్లో లేకపోయినా మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, నేను వినున్నాను నా చైల్డ్హుడ్ లో. ఏంటి అంటే, ఒక రైతు అప్పుడు సంతలు జరిగేవి కదా, సంతకెళ్ళి ఒక దూడని కొనుక్కుంటాడు. చిన్న దూడని కొనుక్కుంటాడు. కొనుక్కొని ఇలా మెడ మీద వేసుకొని ఇలా పట్టుకొని తీసుకొస్తాడు, కాళ్ళు చేతులు పట్టుకొని. అంటే కాళ్ళే అనుకోండి, ఇలా వేసుకొని తీసుకొస్తుంటాడు దూడని. ఒక ముగ్గురు దొంగలు ఉంటారు, తోడు దొంగలు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ దూడని మనం దొంగలు ఇచ్చాలి అనుకుంటారు. ఊరక అడిగితే ఇస్తారు ఎవరైనా? ఇవ్వరు కదా. నేనే రైతు బాగా బలిష్టంగా ఉంటాడు, అమ్మో వాడు కొడతాడేమో అనుకొని ఏం చేస్తారు, ముగ్గురు దొంగలు ప్లాన్ వేసుకుంటారు. తోడు దొంగలు కదా, ఒకడు మధ్యలో దారిలో ముగ్గురు విడిపోతారు. కొంత దూరం పోగానే, అంటే అప్పట్లో ఇన్ని బస్సులు లేవు కదండి. సో ఒక ఊరు నుంచి ఒక ఊరికి మధ్యలో అడవిన పొలమో బాట ఉంటుంది, ఆ బాటలో వెళ్తారు. అక్కడ ఎవరు పెద్ద ఉండరు జనాలు, ఎవరో ఆ ఊరికి వెళ్ళాల్సిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఈడు బయటకు వచ్చి, ఒక్కడొచ్చి ఏ ఊరి మంది, ఎక్కడికి వెళ్తున్నావు అట్లా పలకరిస్తాడు. పలకరించి, ఏంటి పెద్ద కుక్కని భుజాన వేసుకెళ్తున్నావు అంటాడు. నీకేం కళ్ళు పోయినాయా? ఇది కుక్క కాదు దూడ అని చెప్తాడు. పిచ్చిలో ఉన్నావు, ఈయన కుక్కని ఎత్తుకెళ్తున్నావు అని వాడు వెళ్ళిపోతాడు. ఇంకొక 1/2 కిలోమీటర్ పోగానే వీటి తోడు దొంగలు కదా, ఇంకో దొంగ వస్తాడు. వాడు వచ్చి మాట్లాడతాడు, ఎక్కడి దాకా వెళ్తున్నారు, ఏ సంతకి వెళ్ళొచ్చారు, ఎంత కొన్నారు అట్లా మాట్లాడి, ఏంటి కుక్కని అంత రేటు పెట్టి కొన్నావా అంటాడు. నీకేం పిచ్చి పట్టిందా, ఇందాకోడు కూడా అట్లాగే ఉన్నాడు, ఇది కుక్క కాదు దూడ అంటాడు. కానీ వీడికి అప్పుడు కొంచెం ఆలోచన వస్తుంది, ఏంటి నా కళ్ళు ఏమైనా మసకబారాయా, వాడిని నేనేమైనా భ్రమపడ్డానా ఇంత దూరం నడిచిపోయి, ఇది కుక్కనా దూడనా అని డౌట్ వస్తుంది వీడికి. రాలేదా? కొంచెం దూరం రాగానే మూడో దొంగ వస్తాడు. మూడో దొంగ వచ్చి ఏం చేస్తాడు, ఏంటి పెద్దాయనా నువ్వు అంత చెమటలు కక్కుకుంటూ అంత దూరం నుంచి నువ్వు కుక్కని మోసుకొస్తున్నావా, నువ్వు ఊర్లోకి వెళ్ళావంటే జనాలందరూ నవ్వుతారు, ఏమైంది నీకు ఈ రోజు, నువ్వు చూడు బాగా దించి చూడు అంటాడు అనమాట. అంటే వీడికి ఇంకా పూర్తిగా డౌట్ వచ్చేస్తది, ఎందుకు ఇలా జరిగింది అని దించుతాడు అనమాట. దించితే, నీకేం కనిపించట్లేదా పెద్దాయనా, ఇది కుక్కే కదా అంటాడు. అప్పుడు ఈ పెద్దాయన నిజంగా నమ్మేస్తాడు, అమ్మో ఒకళ్ళకి ముగ్గురు చెప్పారంటే నాకేదో గాలి గాలి ధూళి సోకిందేమో, నేను భ్రమపడ్డానేమో అని ఆ దూడను వదిలేసి వెళ్ళిపోతాడు. వీళ్ళు ముగ్గురు హ్యాపీగా ఆ దూడను తీసుకెళ్తారు. అంటే పదే పదే అబద్ధాలు చెప్తే అది నిజమవుతుందా? నమ్ముతున్నారా మీరు నిజమవుతుందా అని? ఖచ్చితంగా అవుతుంది. ఏంటి అంటే, మన చిన్నప్పుడు మనందరం గోపాల్ పళ్ళ పొడి వాడేవాళ్ళం. నాకు చిన్నప్పుడు ఇష్టం, ఇలా పూసుకునేదాన్ని, లిప్స్టిక్ వేసినట్టు వస్తుందని, పింక్ కలర్. తర్వాత కాల్గేట్ కారం పళ్ళ పొడి వాడేవాళ్ళం. తర్వాత తెల్ల పళ్ళ పొడి చేత్తో 2 వేలతో హ్యాపీగా వేలుతో తోమేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎవరైనా వేళ్ళతో తోమే వాళ్ళు ఉన్నారా? ఎవ్వరూ లేరు. టూత్ బ్రష్ల ప్రభావం, పేస్ట్ల ప్రభావం, అడ్వర్టైజ్మెంట్ల ప్రభావం. ఇప్పుడు ఎవ్వరు చేతితో తోమట్లే. కచ్చికలు అస్సలు లేవు. కచ్చికలు ఎవరో నా వయసు వాళ్ళకి తెలుస్తోంది కానీ మా బాబుకి అస్సలు తెలీదు. ఏమైంది? పదే పదే వినిపించే వాణిజ్య ప్రకటనలు. మీ పళ్ళు దృఢంగా ఉండాలంటే మెత్తటి పండ్ల పొడి వాడండి అని అప్పుడు వచ్చేది. ఇప్పుడు మెత్తటి పేస్ట్ పేస్ట్ వాడుతున్నారు. ఎక్కడా అసలు పళ్ళ పొడి ఎక్కడో ఎక్కడో చూస్తున్నాం మనం. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు పళ్ళ పొడి వాడే వాళ్ళని. అందరూ బ్రష్లే, అందరూ పేస్ట్లే. ఏమైంది ఇక్కడ? పదే పదే వాణిజ్య ప్రకటనలు, మీడియా ప్రకటనలు. మీరు అనవసరంగా టీవీలు న్యూస్లు ఎక్కువ చూడకండి. ఏదో వినాలి అంటే ఒక్కసారి వినండి. ఈ మీడియా ప్రకటనల వల్లే మన మనస్సులు, భావాలు, భావావేశాలు కలుషితం అయిపోతున్నాయి. అందుకే పత్రి గారు, వాళ్ళిట్ట వీళ్ళిట్ట బోగట్ట చూడకండి, మాట్లాడకండి, ఏ సీరియల్స్ చూడకండి అని చెప్పారు. ఎందుకనంటే పదే పదే ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమనే భ్రమ మనకి కలిగింది.
ఇప్పుడు మనం కుంకుడుకాయలతో ఎవరైనా పోసుకుంటున్నామా? నేను షాంపూలే. మళ్ళా ఇప్పుడు వాడుతున్నారు నేచురల్ షాంపూ, నేచురల్ కుంకుడు పొడి షాంపూ అని పెడుతున్నారు. కానీ అది కూడా షాంపూయే. చక్కగా కుంకుడుకాయలు తెచ్చుకొని దంచుకొని పోసుకునేవాళ్ళం. మన జుట్టు ఏమైనా చిన్నగా ఉన్నిందా? పెద్ద పెద్ద జుట్లు ఉన్నాయి మాకైతే. అర్థమవుతోందా? పదే పదే అబద్ధాలు చెప్పినా అది నిజం అవ్వడానికి ఆస్కారం ఉంది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఒప్పేసుకుంటుంది. ఇప్పుడు మన ఆలోచనలు మన మనసు గురించే కదా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దానివల్ల అంటే అప్పుడు మీరు ఏం చెయ్యాలి? మనం మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు, పదాలను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. శ్రద్ధ తీసుకోవాలి. బాగున్నావా అంటే ఆరోగ్యంగా ఉన్నావా అని అడగాలి. ఆరోగ్యంగా ఉన్నాను, ప్రేమతో ఉన్నాను, సంతోషంతో ఉన్నాననే పాజిటివ్ మాటలు మాట్లాడాలి. అలా కాకుండా నెగటివ్ మాటలు మాట్లాడితే భయము, ఒత్తిడి, ద్వేషం, శత్రుత్వం బాగా పెరిగిందనుకోండి, అవి మన ఏకాగ్రతని, ఇచ్ఛాశక్తిని మనకిష్టం పోతుంది. పదే పదే అలాంటి మాటలు వింటూ ఉండి, అలాంటి మాటలు వాళ్ళని కలుస్తూ ఉన్నామనుకో, మన బుద్ధి విశేషంగా కుంచుకుపోతుంది. అదే మంచి వాళ్ళతో ఎప్పుడు చూసినా ఆనందంగా పాజిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళతో కలిసామనుకోండి, ఏమవుతుంది మనకి? చక్కగా శక్తి, చైతన్యం అన్నీ వస్తుంది. మిగతా వాళ్ళతో కలిసామనుకోండి బద్ధకము, ఏ ఏ పని మీద ఇష్టం లేకపోవడం అలాంటివి కలుస్తాయి. అలాంటివి మనం చేయగలం. ఇవన్నీ చేయకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలి అంటే వనగడం మానేయాలి. నేను చేసేదాన్నే గాని ఏం చేస్తా ఈరోజు పని కాదు. అట్లాంటివి మానేయాలి. చేయాలనుకున్నావు 10 నిమిషాలు చేయి, అరగంట చేయి, రేపు ఇంకో గంట చేయగలవు. కొనగడం మానేయాలి. తప్పులెంచడం మానేయాలి. విమర్శ మానేయాలి. తిట్లు మానేయాలి. ఓ తిట్టు తిట్టేస్తే నాకు ఆడ పోద్ది కోపం అనుకోకూడదు. తిట్లు తిట్టడం మానేయాలి. చెడ్డ పనులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ అంటే సరికాని ఆలోచన. ఇవన్నీ నిషేధించాలి. నిషేధిద్దామా? కొనగడం ఆపేద్దామా? తప్పులెంచడం ఇవన్నీ ఆపేస్తే మనము చాలా చక్కగా ఉంటాం. ఎప్పుడు మనం ఏం చేయాలి? ఆశీర్వచనం చేయాలి, అభినందనలు చేయాలి, ప్రార్థన చేయాలి. నిజంగా వాళ్ళు సరిలేదనుకో, పాపం వాడు చూడు ఇలా ఉన్నాడు, మన మీద బాధపడుతున్నాడు. కానీ వాడికి కూడా మంచి జీవితం రావాలి. వాడు హాయిగా ఉండాలి. దేవుడా, తెలిసిన వాళ్ళని కాదు, అంత ఇంత మాకు తెలుసు. పాపం వాడు తెలియక చేస్తున్నాడు. వాళ్ళని కూడా దయ చూడు అని మనం ప్రార్థించాలి. ఏ మనం ఎప్పుడైతే అలా ప్రార్థిస్తామో వాళ్ళకు కూడా మంచిగా జరుగుతుంది. ఎల్లప్పుడూ మంచిగా ఉండే వాళ్ళతో మనం ఎలా కలవాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు అందరూ చిన్న పిల్లలకి పని అలవాట్లేదు, జాబ్ చేస్తున్నారు, ఇంట్లో పని చేసుకుంటున్నారు. ఏ ఫస్ట్ నుంచి మన తరం లాగా చిన్నప్పటి నుంచి పనులు అలవాటు లేదు. నేను కూడా తక్కువే చేశానండి, మా అమ్మే చేసుకునేది. ఇంకా నా తరం ఇంకా కష్టంగా ఉంది. మా అమ్మ వాళ్ళ తరం అయితే చిన్నప్పటి నుంచి తెలుసు. నా తరం మా అమ్మే చేసుకుంది ఎక్కువ పని. కొంచెమే నాకు తెలుసు, కానీ తెలుసు. నేర్చుకో ఉన్నాను, నేర్పించింది మా అమ్మ. సో కానీ ఇప్పుడు అలా కష్టపడే వాళ్ళు ఆఫీస్ క్యాంటీన్ లోనో, భోజనశాల దగ్గర, లేదు ఇంటికి పండగలు, వ్రతాలకు, నోములకు తెలిస్తే ఏం చెప్తారు? నేను కడుపుతో ఉన్నాను, నేను పని చేసుకోలేకపోతున్నా, చిన్న పిల్లలు ఉన్నారు, నైట్ నిద్ర ఉండట్లేదు, లేదు పేచి పెట్టే పిల్లలు ఉన్నారు, పని చేసుకోలేకపోతున్నా, లేదు పొద్దున్నే క్యారియర్లు సర్దాలి, నాకేమో ఓపిక ఉండట్లేదు. మిడిల్ వేసుకొచ్చినాను, పొద్దున్నే వాళ్ళని రెడీ చేసి క్యారియర్ ఇచ్చి నేను తిని తినక ఆఫీస్కి వెళ్తున్నా, చాలా కష్టపడుతున్నా, ఏదో కష్ట సుఖాలు చెప్పుకుంటారు ఆఫీస్ క్యాంటీన్ లోనో, లంచ్ టైంలోనో అట్లా. వెంటనే ఏం చేస్తారు? పక్కన ఉంటారు కదా, లేదు కార్యాలప్పుడో, వ్రతాలప్పుడో, పెళ్లిళ్ళప్పుడో వెనక కూర్చొని చెప్పుకుంటూ ఉంటారు. ఏం చేయాలి అప్పుడు మనం? మనకి కొంచెం ఆ స్టేజ్ దాటొచ్చాం కాబట్టి ఏం చెప్పాలి? ఏముందమ్మా, రైస్ కుక్కర్ పెట్టేసుకో, ఆటోమేటిక్ గా అదే ఆఫ్ అయిపోతుంది, నైటే కడిగి పెట్టేసుకో, నైట్ రెడీ చేసి పెట్టుకో, పొద్దున్నే కడిగి పెట్టేస్తే అదే ఆఫ్ అయిపోతుందనో, లేదు ఇప్పుడు అన్ని రొట్టెలు గిట్టెలు వస్తున్నాయి కదా, అది తెచ్చి చేసుకోమనో, లేదు రోజు ఏమి ఉండదు కదా ఇబ్బంది, నీకు హెల్త్ బాగాలేకపోతే క్యాటరింగ్ వాళ్ళ దగ్గర చెప్పించుకోను, లేదు వంట మనిషిని పెట్టుకోండి అమ్మా, ఇద్దరు సంపాదిస్తున్నారు కదా, అలాంటివి ఇయ్యాలి. అలాంటి ఆలోచన అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయికి మేలు, సంతోషం. కానీ అలా చెప్తారా? అబ్బో ఇది పెద్ద పని అంట, ఇప్పుడు మీకు ఫ్రిడ్జ్లు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, మిక్సీలు ఉన్నాయి, మేమైతే ఇంకా పొలం దగ్గర చేసి, ఇంట్లో చేసి, అత్తకు చేసి, మామకు చేసి అని వీళ్ళు స్టోరీలు చెప్తారు. ఇప్పుడు అందరు చేయాలని అందరు ఎవరు ఉండట్లే. పొలానికి అవసరమే, సిటీలో ఎక్కడ ఉంటుంది? ప్లస్ చెప్పడం, ఆ అమ్మాయి బాధపడుతుంది అటు ఉంచండి, ఆ అమ్మాయికి ఏం ఉపయోగం లేదు.
నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ అమ్మాయికి అవసరమా? ఇప్పుడు ఎలా ఉండాలో చెప్పించు. క్యాటరింగ్ తెచ్చుకో, వంటామని పెట్టుకో, కేర్ టేకర్ని పెట్టుకో, హోటల్ నుంచి తెప్పించుకో, జొమాటోకి ఆర్డర్ ఇస్తే 5 నిమిషాల్లో నీకు ఇంటికి వస్తుంది. అలా చెప్పకుండా మేము ఎంత కష్టపడ్డాం తెలుసా అంటే, నువ్వు పాతది తవ్వుకుంటున్నావు. నేను ఫస్ట్ పాయింట్ చెప్పానా, మనసులో జరుగుతుంది అంటే వాత పెట్టకపోయినా, నిమ్మకాయ తినకపోయినా తలుచుకుంటే పులుపు ఎలా నోట్లో నీళ్లూరాయో, నువ్వు గతం తలుచుకుంటే నీ ఒళ్ళు పాడవుతుందా? పాడు కదా. నేను అన్ని చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, పూజలు చేస్తున్నా, అన్ని చేస్తున్నా, నేను ఇంకా నీరసంగా ఉన్నా. ఎక్కడ? ఎందుకు ఉండదు నీరసం? నువ్వు ఇవన్నీ మళ్ళా కలుస్తున్నావు వాళ్ళతో మాటల్లో. నిజమే, నువ్వు పడి ఉండొచ్చు. మీ అత్తగారి దగ్గర నువ్వు కడుపుతో ఉండేటప్పుడు, పెద్ద కుటుంబంలోనో ఒంటరి కుటుంబంలోనో నువ్వు కష్టం పడి ఉండొచ్చు. అది ఇప్పుడు అవసరమా? అలా ఇన్వాల్వ్ కాకండి. అర్థమవుతుందా? ఎక్కడో వాకింగ్ వెళ్తే దొంగోడు దండెత్తుకుపోయాడంట, అవునా అదే భయమ్మా అని మీరు అనకండి. మీరు ఎందుకు ఇన్వాల్వ్ కావాలి? ఆ సమూహంలో నేను లేను అని మీరు అనుకోండి. ఆ మాటలు మీరు వినటం లేదు, ఎదురుగుండానే ఉన్నా. నేను ఒకటే ఏదైనా చెప్తా, నాకు నచ్చని ఉంటే నాకేం వినపట్లేదు, నాకేం కనపట్లేదు. మీకేం వినబట్టలేదు, మీకేం కనబట్టలేదు, తాత్కాలికం. పొద్దుగూకులు కనబడకుంటే వినబడకుంటే కష్టం. నాకు నచ్చని మాటలు ఉన్నప్పుడు మీ మనసుకు మీరు అలా చెప్పుకోండి. అలా సమూహంలో చేయకుండా ఉంటే, ఆరో పాయింట్ ఏం చెప్పాను? అనుమతించే వరకు, మీరు అనుమతించే వరకు ఎవ్వరి ఆలోచన మిమ్మల్ని ప్రభావితం చేయదు. మీరు మళ్ళా గతంలో వెళ్ళి తవ్వుకున్నారనుకో, నిమ్మకాయ తింటే నీళ్ళు ఎట్లా నోట్లో ఊరుతాయో, మీకు తెలియకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అలాంటి బాధపడ్డ భావాలు వస్తాయి, మీకు రోగాలు వస్తాయి. మానేస్తారా ఇప్పటికైనా? మానేయాలి, తప్పదు. ఏడవ సూత్రం, లాస్ట్ సూత్రం, సమగ్ర జీవితానికి తగిన స్థిరత, ఊహ, భావన, మాటలు, చర్యలు. మీరు ఏం కావాలనుకుంటారో దాన్ని స్థిరం చేసుకోండి. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, మీ నోట్లోంచి మంచి మాటలే రావాలి, ఆత్మజ్ఞానాన్ని పొందాలి, హాయిగా నవ్వుతూ మీ దగ్గర ఏదైతే ఉందో అది అందించాలంటే ఇలాంటి మాటలే ఉండాలి. అలా ఊహించుకోండి. ఊహ కూడా ఉండాలి. మీరు నిజంగా నాజుగ్గా తయారైతే ఎంత చక్కగా తీర్థయాత్రలు చేయగలరు, ఎంత చక్కగా పిల్లలకు వండి పెట్టగలరు, మనవాళ్ళు ఎత్తుకొని ఎక్కడికి షికారుకి వెళ్ళగలరు, అలా ఊహించుకోండి. దాన్నే భావించండి. అలాంటి మాటలే మాట్లాడండి. ఇప్పటి వరకు సరేనమ్మా, ఏదో భగవంతుడి దయ వల్ల బాగున్నారు, రేపు ఎట్లుంటుంది అనుకోకండి. ఎప్పుడు భగవంతుడి దయ వల్ల బాగానే ఉంటారు. ఏజ్ మనకి నెంబర్ మాత్రమే. మనం చక్కగా ధ్యానం చేస్తాం, మన ఆత్మస్వరూపులను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో అలాంటి మాటలే మాట్లాడండి. ఇవి మాత్రం మీరు చేశారంటే చక్కగా చక్కగా మీరు హ్యాపీగా ఉంటారు. మీ మాట మనస వాచ కర్మన ఉన్నట్టుగా, మీ స్థిరత, ఊహ, భావన, మాటలు, దానికి తగ్గట్టే చర్యలు. అన్నీ చెప్పి మళ్ళా పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు. మీరు చక్కగా మీ పనేందో మీరు చేసుకొని హ్యాపీగా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. అందరం ఇలాగే ఇలాగే హ్యాపీగా ఉండాలి. మళ్ళా మళ్ళా మనం కలవాలి. ఇలాంటి బుక్స్ చాలా చాలా చెప్పుకోవాలి. చక్కటి జ్ఞానం పొందాలి. విన్నది చెప్పినది ఆచరించాలి. నాకు కూడా నేను చెప్తున్నా, మీకే కాదు. సో మనందరం ఆచరించి హ్యాపీగా ఉందాం. మనకిచ్చిన సమయం అయిపోయింది. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా